వాసు గారు. నమస్తే అండి. మాకు కోళ్ళ గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి అడగడానికైనా వచ్చాము. మా సందేహాలు నివృత్తి చేసుకోవడానికి. మీరు ఎప్పటి నుంచి ఈ పందాల్లో ఉంటున్నారు? అంటే మేము ఎప్పటి నుంచి అంటే మా తాతల దగ్గర నుంచి మేము పందాల్లో ఉన్నాం. మా నాన్నగారు చెప్పారు, మా తాతగారు కూడా పిక్కి పందాలు ఆడారండి. తర్వాత మా నాన్న, తర్వాత నేను, మా అన్నదమ్ములు, తర్వాత మా చిన్నాన్న లాలు కూడా ఉన్నారండి. వాళ్ళకి కూడా ఈ కోళ్ళు పోషించడం, ఈ కోడి పందాల మీద బాగా అవగాహన ఉండడం కూడా జరిగింది. మీరు ఎలాంటి పందాలు వేసేవారు? మేము ఫస్ట్లోనైతే పట్టా పందాలు వేసామండి. మంచి తిమ్మాపురం డేగలను మంచి బాగా పోషించాం. తర్వాత టేకరాలను కూడా పోషించాం. ఆ కాలక్రమేణా ఒక 10 సంవత్సరాలు పట్టా పందాలు ఆడిన తర్వాత కతేలా పందెం అంటే మోజు కలిగింది. పెద్దోళ్ళు అందరూ కతేలా పందాలు ఆడుతున్నారు. ఈ కతేలా పందాలకి ఎలాంటి కోళ్ళు కావాలి అన్న అన్వేషణలో మేము వచ్చాము. మీరు ఏ జాతి కోళ్ళు పోషిస్తున్నారు? అంటే ప్రస్తుతం మా దగ్గర అయితే ఒరిజినల్గా బ్రెజిల్ బ్రీడ్ ఉన్నది. ఆ బ్రెజిల్ బ్రీడ్ అంటే బ్రెజిల్ అంటే మంచి ఫేమస్ అండి. కాటా వెర్షన్ బ్రెజిల్ తాలూకా స్పెషల్ కొద్దిగా వాటికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎలాగ దెబ్బలాడాలి, ఎదరది కొడితే ఎలా తప్పించుకోవాలి. కాటా వెర్షన్ కూడా ఒక నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందండి. ఒక 10 కాళ్ళు ఎగిరే అంటే 10 కాళ్ళు 10 కాటాలు కొట్టేలాగా దానికి వెర్షన్ ఉంటుంది. ఎదరిది ఎంత మంచి కొడుకుని సరే ఇది తప్పించుకునే గుణం ఉందండి. అందుకని మేము బ్రెజిల్ బ్రీడ్ని పోషించడానికి ఇష్టపడి మంచి బ్రెజిల్ బ్రీడ్ని మా దగ్గర ఉన్నది. విడికాళ్ళు పందెం జరిపించే విధానం ఏమైనా మీరు చెప్పగలరా? అంటే విడికాళ్ళు జరిపించే పందెం విధానం అంటే తూర్పును ఒకలాగా దెబ్బలాడిస్తారండి, పర్వత సైడ్ ఒకలా దెబ్బలాడిస్తారు. తూర్పు సైడ్ పందాలు అని అంటే నీళ్ళకెత్తిన తర్వాత నీళ్లు కొట్టుకుంటారు. పర్వత పందాలు అనుకోదికి మొదటి నుంచి నీళ్లు ఊదుకుంటారు. ఒక్కొక్క విధానం ఒక్కొక్కలా ఉంటుంది. ఎక్కువ పర్వత పందాలు అంటే కతేలా పందాలు ఎక్కువ వెర్షన్ వాడతారు. కోడి తయారీ కోసం ఏమైనా చెప్పగలరా? ఏ విధంగా దాన్ని తయారు చేయడానికి? కోడి తయారీ విధానం ఇప్పుడు నేనైతే చాలా మకాలు చూసానండి. మేము కూడా చాలా డిక్కీ పందాలు వేసాము. పట్టా పందానికి ఒక వెర్షన్లో తయారు చేయాలండి, కతేలా పందానికి ఒక వెర్షన్లో తయారు చేయాలి. చాలామంది ఒక లడ్డు తయారు చేశారనుకోండి, 24 ఎత్తుకి అదే పెడుతున్నారు, 22 ఎత్తుకి అదే పెడుతున్నారు. ఆ విధంగా కాకుండా దానికి బాడీకి తగ్గట్టుగా ఏ రకంగా తింటే అది వెయిట్ లాస్ అవ్వకూడదు, వెయిట్ పెరగకూడదు. ఈ రకమైనటువంటి మనం తయారీ విధానం పెట్టుకుంటే తప్పకుండా స్పీడ్గా దెబ్బలాడతాయి, బాగా కాటాలు పడతాయి. ఇప్పుడు పందెం కోసం మనం కోడిని ఏ లక్షణాలు చూసి ఎంపిక చేసుకోవాలి? పందెం కోసం అంటే ఫస్ట్ జాతి చూస్తాం. అంటే ఏ జాతుల్లోంచి కోడిపుంజు వచ్చింది, ఫలానా జాతి అంటే బ్రెజిల్ నుంచి వచ్చింది అంటే మాకు చూసిన వెంటనే దీనికి బ్రెజిల్ లక్షణాలు ఉన్నాయి. బ్రెజిల్ కోడిపుంజుకి ఎలా ఉంటుంది, కాటా వెర్షన్ ఎలా ఉంటుంది, పన్ను ఎలా ఉంటుంది, జుట్టు ఎలా ఉంటుంది, దాని జూలు ఎలా ఉంటుంది, రెక్క ఎలా ఉంటుంది, అవన్నీ మేము పోషించాం కాబట్టి ఇది రేజాల్లోంచి వచ్చింది. లేదా కాన్పూర్ రేజా బ్రెజిల్కి మిక్స్ అయితే ఎలా పడుతుంది, లేదా తంజావూరు జావాలు ఉన్నాయండి, జావాలకి బ్రెజిల్కి మిక్స్ అయితే ఎలా ఉంటుంది. ఈ రకమైన కోడిపుంజుని చూసి మేము సెలెక్ట్ చేస్తామండి. కోడిపుంజు అనేది ముఖ్యంగా జాతి ముఖ్యమో ఎంతైతే ముఖ్యమో దానికి ఉన్న విద్య అండి. అది తెలుగుగా పోట్లాడాలి, ఎదరు కోడిపుంజు పుట్టిన దాన్ని తట్టుకోగలగాలి. ఆ రెండు ఉన్న లక్షణాలను మనం సెలెక్ట్ చేసుకొని పందాలు వేసుకుంటే డెఫినెట్గా విన్ అవుతాం. ఇప్పుడు కోడి తయారీ చే విధానానికి తయారవడానికి పందెం కోసం ఏ రకమైన మేతను మీరు ప్రిఫర్ చేస్తారు? అంటే ఆహారం ఏ రకంగా ఇస్తామంటే మేము ఇదివరకు పూర్వం నాన్న ఏ టైంలోనంటే ఏదో మార్కెట్కి వెళ్ళి కోడిపుంజు తయారీకి అయితే ఒక రకమైన సుగంధ ద్రవ్యాలతోనే ఏ వంటలు తయారు చేసేవాళ్ళు అవి వేసేవారండి మా ఫాదర్ వాళ్ళు కూడా ఒకప్పుడు. కానీ ఆ విధానం అంతా పోయింది. ఇప్పుడు మటన్ పెడుతున్నారు, ముందు తయారీకి ముందు అంతా మటన్ పెడుతున్నారండి. మటన్ పెట్టిన తర్వాత బలిష్టంగా చేస్తున్నారు. బలిష్టం చేసిన తర్వాత అప్పుడు తయారీ విధానంలోనే అప్పుడు కోడిపుంజుని తయారు చేసి ఒకసారి ఈదించిన తర్వాత అప్పుడు రంగంలోకి దించుతారండి. 4 వారాలు 4 ఈదింపులు ఇస్తాము. కోడిపుంజుకి తప్పనిసరిగా ఇవ్వాల్సింది బేట అండి.
బేట ఎంత చక్కగా ఎంత Exercise. ఎక్కువగా తర్ఫీదు ఇస్తే బేట ఇస్తే ఆ బేట విధానంలోనే దానికి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. ఈ మధ్యలో ఎక్కువ అంటే దానికి ఎంత తిన్నా సరే పొద్దున్న అవ్వబోదు కరిగిపోవాలి. మనం ఏం పెట్టామన్నది కాదు, మనం పెట్టి దాంట్లో ఉదయం అవ్వబోదు ఖాళీ అయిపోవాలి. మళ్ళీ మనం ఫ్రెష్గా పెట్టుకోవడానికి రెడీ అవ్వాలి ఉదయం బేట తిప్పడానికి. ఆ రకమైన ఫుడ్ ఇచ్చుకుంటే అది ఆరోగ్యంగా ఉన్నది. జుట్టు మాడలేదు, చిన్న నలబడింది అంటే దీనికి ఏదో ఆరోగ్య లోపం ఉంది. రెట్ట పలచగా దీనికి ఏదో ఆరోగ్య లోపం ఉంది. కూర్చుంటే సరిగా ఎగరట్లేదు, దీనికి ఏదో ఆరోగ్య లోపం ఉంది. ఇలాంటివి మనం ఎవ్రీడే కూడా మనం ఒకసారి దాన్ని పర్యవేక్షణలో చూసుకోవాలి, పర్యవేక్షణలో ఉండాలి. ఇప్పుడు మీకు పందాల్లో ఎక్కువగా ఇష్టపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే మేము పందాల్లోనే ఇష్టపడిన వ్యక్తులు అంటే చాలామంది ఉంటారు. నేను చూసిన డింకీ పందాల్లోని కాటా వెర్షన్లోని ఒక రకంగా చెప్పాలంటే తాటాకుపాలెం నుంచి వచ్చిన తాటాకుపాలెం రావుడు గారు అంటే పెద్ద ఫేమస్. వాళ్ళ అబ్బాయి సీన్ ఉంటాడు. ఆయన చూసే మేము వాళ్ళ కోడిపుంజి దెబ్బలాడుతుంది అని అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం ఎంత దూరం అన్నా వెళ్ళి కోడిపుంజి చూసేవాడు అని చూసేవాడు అండి. అలాగే అప్పట్లో ఆయన మా గురువు గారు, ఆయన కూడా బాగా మమ్మల్ని ఆదరిస్తారు. ఆయన వెర్షన్లోనే కూడా మేము కోళ్ళని తీసుకురావడం జరిగిందండి. ఆయన దీంట్లోనే కోళ్ళు దెబ్బలాడించాం. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ రకమైన కోళ్ళు మనం ఎక్కడ సంపాదించాలి, ఎలా సంపాదించాలి, కాటా బ్రీడ్ను మంచి వెర్షన్ మేము వాడాలి. స్టేట్లో పలానా ఓల్డ్ దగ్గర యలమంచుల్లో పలానా వాసుగారి దగ్గర కోడిపుంజు పంది వేయాలి అని అంటే, కాటా వెర్షన్లో పంది వేయాలి అని అంటే ఒకసారి ఆలోచించాలి అనే విధానం కోళ్ళు ఎక్కడ సంపాదించాలి అనే అన్వేషణలో నేను ఆరుపాకలోని రాజుగారు ఉన్నారండి మా గురువు గారు, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన నాకు కొంత బ్రీడ్ ఇచ్చారండి. ఆ బ్రీడ్ని నేను పోషించడం జరిగింది. ఇప్పుడు విడికాళ్ళ పందాలు అంతరించిపోయిన కారణం ఏంటండి? విడికాళ్ళు పందాలు అంటే జనరల్గా ఏంటంటే పందెం జోదం అనేదాన్ని జోదాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. అవునండి. మేము ఏంటంటే జాతిని పోషిస్తున్నాము. మేము పోషించి మేము ఒక 10 కోళ్ళు పోషించగలమండి. మాకేంటంటే మాకు ఆ రకమైన సత్తా ఉంది. 10 కోళ్ళని పోషిస్తాము. 10 కోళ్ళని జాగ్రత్తగా చూసుకునే జాగా ఉంటుంది, పెట్టే సత్తా ఉంటుంది. అందుకని ఆ జాతి అంతరించిపోకుండా చూస్తాం. పందాన్ని అంటే డబ్బుల కోసం పందెం ఆడదామని ఎవ్వరూ ఇందులో యువతకు మనం చెప్పేది ఏంటంటే పందాలు ఆడొద్దు, పందాలు డబ్బుల కోసం ఆడొద్దు. మాలాటోళ్ళు ఎవరి దగ్గర కన్నా వచ్చి సార్ మేము ఈ బ్రీడ్ పెంచుకుంటాము, మేము మా సరదాగా ఉన్నది, మేము దీన్ని డెవలప్ చేస్తాము అని మాలాటోళ్ళ దగ్గర తీసుకెళ్ళి దీన్ని నలుగురు చూపించడానికి, లేకపోతే సరదాగా దెబ్బలాడించడానికి చేయడానికి ఎవరికైనా వస్తే మేము ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. అంతేకాని ఏ యువత కూడా జోదంగా తీసుకొని దీన్ని అలవాటుగా మార్చుకోవద్దు. ఇప్పుడు యువతకి ఏమైనా మీరు సలహాలు ఏమైనా ఇవ్వగలరా? అంటే యువతకి సలహా ఇటువైపు వచ్చే సలహా అంటే మేము ఇచ్చిన సలహాను వద్దండి, నువ్వు రాకరా బాబు, మేము ఆల్రెడీ మేము దీంట్లో ఉన్నామంటే మానేసిన వాళ్ళు ఉంటారండి. నువ్వు రా, నాతో కోడి పందానికి రా, లేకపోతే మా ఇంటికి రా కోళ్ళు చూద్దిగానే అంటే రాలేని కుర్రోళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎవరైనా యువత వచ్చినప్పుడు దానికి ఫస్ట్ కోడితో విధానాన్ని అబ్జర్వేషన్ ఫస్ట్ నేర్చుకోవాలి. కోడిని పెంచేడు అంటే కాదండి, కోడిని చూడగానే ఇది ఏ జాతిలోది, దాని లక్షణాలు ఎలా దెబ్బలాడుతుంది, దీని పన్ను ఏంటి, దీని జుత్తు ఏంటి, దీని కాళ్ళు ఏంటి, దీని వేలు వెర్షన్ ఎలా ఉన్నది, దాని తాలూకా రెక్క ఎలా ఉన్నది, ఈ వెర్షన్లన్నీ అబ్జర్వేషన్ నేర్చుకోవాలండి. పెంచేస్తున్నావు, దెబ్బలాడించేస్తున్నావు, పందెం కొట్టేస్తున్నావు, దేంట్లో ఏదో డబ్బులు సంపాదిస్తున్నావు అంటే అది దాన్ని అంతవరకే. కోళ్ళలోని మనం దీని గురించి తెలుసుకోవాలి రేపు పొద్దున్న తరానికి. మనం పెద్ద అయిన తర్వాత ఇప్పుడు మనం మొన్న ఏదో యూట్యూబ్లో చూసానండి, పెడన సాయి గారు చెప్పారండి రకరకాల పంచదేశం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఏమి నేర్చుకున్నాం వాళ్ళని అడగొచ్చు. ఈ కోడిపుంజు పెట్టి నీది ఇది ఏ జాతుల్లోదే చెప్పగలవా అంటే మనం కరెక్ట్గా వాళ్ళకి ప్రెజెంటేషన్ చేసినప్పుడు వీడి కుర్రోడు చిన్నోడైనా సరే నాలెడ్జ్ ఉందరా అన్న విధానం నేర్చుకోవాలండి. ఎంతైనా కోళ్ళు పెంచుదాం అన్నప్పుడు ఫస్ట్ పుంజు కన్నా పెట్టని సెలెక్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి. పట్ట బ్రీడ్ కూడా ఒక పట్టా బ్రీడ్కి ఒక కతేలా బ్రీడ్కి అయితే కలదండి. అటు పట్టా పందానికి పంచేది, ఇది కతేలా పందానికి పంచేది.
దానికే అంటే ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకొని రేజా ఫుట్లో తీసుకున్నామంటే రేజా టైప్ పెట్టని సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే మ్యాక్సిమం ఇరానీ కగల కాటాలు కొడతాయి, లేకపోతే పట్టా అంటే కాలు పడుతుంది అని కూడా. కాటా కాలు అనేది జనరల్గా ఏ కొడుకుంది కొట్టదండి. కాటా వెర్షన్ కొట్టేది కాటే కొడుతుందండి, కాలు వెర్షన్ కొట్టేది కాలే కొడుతుంది. అది లాస్ట్గా వాసు గారు ఒక క్వశ్చన్ అండి, మనం ఏ జాతి కోళ్ళు మనం ఎక్కువ పందెం కోసం సెలెక్ట్ చేసుకోవాలంటారు? ఏదైతే మనకి ఎక్కువ విన్నింగ్గా చేస్తాయని? అంటే మనం ఏ జాతిని సెలెక్ట్ చేసామన్నది కాదండి. ఇప్పుడు ప్రజెంట్గా ప్రతి వాళ్ళ దగ్గర జాతులు దెబ్బలాడిందే రాజు అండి. ఏదైతే దేనికైతే విద్య ఉన్నది, ఏదైతే ఇప్పుడు నిలబడి ఎంత గట్టిగా కొట్టి కొడుకుందైనా సరే మనం సెలెక్ట్ చేయలేమండి. దానికి డాగ్ ఉండాలండి. డాగ్ లేని కోడిపుంజు ఎంత గట్టిగా హిట్టింగ్ చేసేదైనా సరే అది మనకు పంచేదండి. మెయిన్ డాగ్ పెంచి ఉండాలి, కోడిపుంజును కొట్టాలి. అలాంటి కోళ్ళు మనం సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా విన్నాము. అయితే ఇప్పుడు రాబోయే తరానికి ఈ యువతకి ఏమైనా మీరు కొద్దిగా సలహాలు ఏమైనా ఇవ్వగలరా? ఈ జాతిని అంతరించుకోకన్నా మనం డెవలప్ చేయడానికి, అంటే దానికి పందానికి కాదు, జాతిని అంతరించుకోకన్నా ఏమైనా మీరు జాగ్రత్తలు తీసుకొని యువతకి ఏమైనా చెప్పగలరా? యువతకి చెప్పగలరా అంటే వారసత్వంగా ఇది వస్తున్న వ్యసనం అండి. ఒక రకంగా ఆచారం అనకూడదు, వారసత్వంగా నేను ఆడానంటే నా తర్వాత తరం వాళ్ళు నాకు తెలియకుండానే వాళ్ళు వచ్చేది. ఇప్పుడు ఉన్నదండి, పిల్లలు ఉంటారు, మా పిల్లలు ఉంటారు, ఆ కోళ్ళకి నీళ్ళు వేయడమో లేకపోతే దాన వేయడమో చేస్తాం. అది మనకు అలవాటు అయిపోద్దండి. ఆ రకంగానే వస్తుంటారు మ్యాక్సిమం ఎక్కువ. తర్వాత వాళ్ళకి మనం ఇచ్చే చూసిన సలహాలు ఏంటంటే మంచి జాతిని పోషించండి. దురలవాట్లు అంటే పందాన్ని వ్యసనంగా పెట్టుకొని ఎవరో కూడా పందెం ఆడొద్దండి. దీనివల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నష్టమే తప్ప లాభం ఎక్కువ ఉండదు.